కేంద్ర మంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య లీగల్ ఫైట్ నడుస్తోంది. తనపై ఇష్టం వచ్చినట్టు విమర్శలు చేశారని ఆరోపిస్తూ బండి సంజయ్కి లీగల్ నోటీస్ పంపించారు కేటీఆర్. తన పరువుకు నష్టం కలిగించేలా సంజయ్ వ్యాఖ్యలు చేశారని నోటీసులో విమర్శించారు. వారం రోజుల్లో క్షమాపణలు చెప్పకపోతే లీగల్ యాక్షన్ తప్పదని హెచ్చరించారు. తాను డ్రగ్స్ తీసుకుంటున్నానని ఈ నెల 19న బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారన్నారు. ఇప్పటికైనా సారీ చెప్పకపోతే పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. బండి సంజయ్ కామెంట్స్ నిరాధారమైనవన్నారు కేటీఆర్. డ్రగ్స్ పైనే కాకుండా ఫోన్ ట్యాపింగ్ విషయంలోని తనతో పాటు కేసీఆర్ పై వ్యాఖ్యలు చేశారన్నారు కేటీఆర్. కేటీఆర్ నోటీసులపై స్పందించారు కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. టాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని చెప్పారు. రాజకీయంగా ఎదుర్కోలేకే నోటీసులు ఇచ్చారన్నారు. విమర్శలకు నోటీసులే సమాధానమైతే తాను కేటీఆర్కు నోటీసులు పంపిస్తానన్నారు. కేటీఆర్ శుద్ధపూస అనుకుంటున్నారని ఫైర్ అయ్యారు. తనను అవమానిస్తూ మాట్లాడినందుకే బదులిచ్చానని క్లారిటీ ఇచ్చారు బండి సంజయ్. కేటీఆర్ బండి సంజయ్ లీగల్ ఫైట్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, డీటెయిల్స్ ఏంటి? చంద్రిక, కేటీఆర్ కొద్దిసేపటి క్రితము కేంద్ర మంత్రి బండి సంజయ్కి లీగల్ నోటీసులు పంపారు. ఈ మధ్య గ్రూప్ 1 ఎగ్జామ్ విషయంలో జీవో 29 విషయంలో అటు బీఆర్ఎస్ మరోవైపు బీజేపీ కూడా ధర్నాలు చేసింది. కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ 4 రోజుల క్రితం కూడా గ్రూప్ 1 అభ్యర్థులకు మద్దతుగా ధర్నా చేపట్టారు. ఆ సందర్భంగా కేటీఆర్ కొన్ని కామెంట్ చేశారు. బండి సంజయ్ ధర్నా చేస్తున్నారు, ఆయనను ప్రభుత్వం చర్చలకు పిలిచినట్టుగా వార్తలు వస్తున్నాయనేటువంటి ప్రశ్నకు కేటీఆర్ ఒక సమాధానం ఇచ్చారు. తార్నాకలో సీసీఎంబీలో ఒక కార్యక్రమం జరుగుతుంటే అక్కడికి తార్నాక కేటీఆర్ వెళ్ళినప్పుడు మీడియా కూడా అక్కడ కేటీఆర్ని అడగడం జరిగింది. సో దానికి బండి సంజయ్ ధర్నా మీద కేటీఆర్ స్పందిస్తూ బండి సంజయ్కి ఏం తెలుసని ధర్నా చేస్తున్నారు, ఆయన పెద్దగా చదువుకోలేదు, ఎగ్జామ్స్ కూడా రాయలేదు, 10th క్లాస్ పేపర్ను లీక్ చేసినటువంటి వ్యక్తి బండి సంజయ్, ఆయన ఎందుకు ధర్నాలు చేస్తున్నారని అంటూ కేటీఆర్ కొన్ని కామెంట్ చేయడం జరిగింది. దీని మీద బండి సంజయ్ అదే రోజు సాయంత్రం ప్రెస్ మీట్లో బీజేపీ స్టేట్ ఆఫీస్లో కేటీఆర్ మీద కొన్ని కామెంట్ చేశారు. సో దీని మీద కేటీఆర్ తన వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా బండి సంజయ్ మాట్లాడారు ప్రెస్ మీట్లో. తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉంది, తన ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ ఈ కామెంట్ చేయడం జరిగింది. దీనికి నాకు పరువు నష్టం కలిగించే విధంగా బండి సంజయ్ మాట్లాడడం జరిగింది కాబట్టి లీగల్ నోటీసులు తన అడ్వకేట్ ద్వారా కొద్దిసేపటి క్రితం లీగల్ నోటీసులు పంపించారు. కరీంనగర్ అడ్రస్ అనే సొంత నివాసానికి ఈ లీగల్ నోటీసులు పంపడం జరిగింది. సో దీని మీద వారం రోజుల్లో రిప్లై కనుక బండి సంజయ్ ఇవ్వకపోతే పరువు నష్టం దావా వేస్తానని చెప్పి కూడా ఆయన లీగల్ నోటీసులో పేర్కొనడం జరిగింది. సో దీని మీద ఒక 10-15 నిమిషాల్లోనే, అంటే కేటీఆర్ ఎప్పుడైతే లీగల్ నోటీసులు పంపించారో ఆ వార్త మీడియాలో రావడంతో ఓ 10-15 నిమిషాల్లోనే బండి సంజయ్ కూడా దీని మీద స్పందించారు. కేటీఆర్ తాటాకు చప్పులకు మేము భయపడం, ఖచ్చితంగా మాటకు సమాధానం చెప్పాను, ఇప్పుడు ఆయన లీగల్ నోటీసులు పంపారు కేటీఆర్, దానికి లీగల్ ద్వారానే ఎదుర్కొంటానని చెప్పి బండి సంజయ్ కూడా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. సో మొత్తానికి ఇప్పుడు కేటీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్నట్టుగా ప్రస్తుతం అయితే ఆ వాతావరణం నెలకొన్నది. మరి చూడాలి దీని మీద ఉన్న కేటీఆర్ రియాక్ట్ అవుతారో చూడాలి. కేటీఆర్ ఇప్పుడు కొద్దిసేపటి క్రితం బాగా అంబర్పేటకు బయలుదేరారు. అంబర్పేట నియోజకవర్గానికి అక్కడ ఒక వృద్ధ దంపతుల మర్డర్ కేసు విషయంలో అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు వెళ్ళారు. కాబట్టి బండి సంజయ్ కౌంటర్, అంటే బండి సంజయ్ ఇచ్చినటువంటి ప్రెస్ నోట్ కానీ లేదా బండి సంజయ్ చెప్పినటువంటి అంశాలకు ఏమన్నా కేటీఆర్ రియాక్ట్ అవుతారో చూడాలి. సో మొత్తానికి ఇప్పుడు కొంత గ్రూప్ 1 వ్యవహారము ఇటు లీగల్ నోటీసులకు టర్న్ తీసుకుంది. ఒకవైపు గ్రూప్ 1కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, అదంతా ప్రాసెస్ ఓకే అయిపోయాక ఇప్పుడు పరువు నష్టం దావాలు, పరువు నష్టం వ్యవహారము తెర మీదకి వచ్చింది అనుకోవాలి. ఎందుకంటే కేటీఆర్ ఇచ్చినటువంటి లీగల్ నోటీస్కు నేను ఖచ్చితంగా స్పందిస్తాను, లీగల్గా కూడా నేను కూడా ముందుకు వెళ్తానని బండి సంజయ్ స్పందించారు. కాబట్టి మరి కేటీఆర్ మళ్ళీ ఏం స్పందించబోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో మొత్తానికి ఇద్దరు, ఇటు కేటీఆర్ చాలా సీరియస్గానే రియాక్ట్ అయ్యారు, అదే స్థాయిలో బండి సంజయ్ కూడా రియాక్ట్ అయ్యారు. అటు డ్రగ్స్ విషయం కానీ లేదంటే గతంలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కేసును నీరుగార్చే విధంగా వ్యవహరించారు. సో ఖచ్చితంగా అటు ఇంకొక వైపు అటు రేవంత్ రెడ్డి బండి సంజయ్ రహస్య స్నేహితులు, రహస్య మిత్రులు అనేటువంటి కేటీఆర్ వ్యాఖ్యలను కూడా బండి సంజయ్ తప్పు పెట్టారు. సో ఇప్పుడు కేటీఆర్ ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇదే కనుక జరిగితే ఇది కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. మరి బండి సంజయ్ ఏ విధంగా రిప్లై ఇవ్వబోతున్నారు? ఆయన చేసినటువంటి కామెంట్స్కి 19వ తారీఖున బండి సంజయ్ ప్రెస్ మీట్లో కొన్ని కామెంట్స్ చేశారు బీజేపీ స్టేట్ ఆఫీస్లో. దానికి ఎట్లాంటి
ఆ కామెంట్స్కు మీద ఎట్లాంటి నోటీసు ఆయనకు మరి బండి సంజయ్ కూడా తిరిగి నోటీస్ ఇస్తూ ఉంటున్నారు, దానికి ఎట్లాంటి క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నారు, దీనికి కేటీఆర్ మళ్ళీ ఎట్లా సమాధానం చెప్పబోతున్నారు అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది చంద్రిక.